చెప్పండి అన్న, రోజా గారు మళ్ళీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కార్డులు కాకుండా పబ్లిక్ కి పూజ చేయకుండా మాట్లాడతారు. అక్క రోజా అక్క సర్పయాగం గుర్తుందా నీ సినిమా? ఉం? చూడు పద్దాక ఏదో ఒకటి మాట్లాడాలని ఒక బుడబొక్కల దానిలాగా సారీ ఎందుకంటే అదేదో క్యాస్ట్ పరంగా పోతే మేము అలా మాట్లాడడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం, జనసేన పార్టీ అభిమానం. నువ్వు పద్దాక ఏదో మాట్లాడాలని పుడింగిలాగా వచ్చేస్తావు. పవన్ కళ్యాణ్ పాలు తీసుకుతున్నాడా, చంద్రబాబు నాయుడు పాలు తీసుకుతున్నాడా, మీ ఓడేం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అర్థమైందా? తిరుపతిలో లిక్కర్లు అమ్ముకుంటున్నావా నువ్వు, నీ అన్నదమ్ములు? ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? నీది రాజకీయ పరంగా సంపాదించుకున్నావు, చాలకపోతే ఇంకేమన్నా చేసుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ కెలక్కు, చంద్రబాబు నాయుడు కెలక్కు. చక్కగా మంచిగా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ జోలికి రావద్దు రోజక్క. అర్థమైందా? నువ్వేదో పెద్ద ఆరిందలాగా వచ్చేస్తావు, గుర్తుపెట్టుకో. ఏదో మాట్లాడాలని ఏం మాట్లాడతావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చూపించగలవా? ఏదో 4 భార్యలు ప్యాకేజీ చూపించగలవా నువ్వు? 4 భార్యలు చూపించగలవా? 4 భార్యలతో సంసారం చేసేవాళ్ళు వేరే ఉంటారు, ఆయన ఒక్కరే. వాళ్ళు తప్పులు ఒప్పులు ఉండే ఎన్ని సరిదిద్దుకున్నారు, అయిపోయినాయి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ పాలబీసిన ఉగాది రోజు ఆయన ఎక్కడ చేయాలో ఏం చేయాలో ప్రజా కార్యక్రమాలు చాలా చేశాడు. అడవి ప్రాంతాలకు వెళ్ళారు, అల్లూరు జిల్లాలకు వెళ్ళారు, వాళ్లతో మన్య ప్రజలతో ఉగాది కార్యక్రమాలు చేసుకున్నాడు. తెలుసా నీకు? అర్థమైందా? చూసావా? సోషల్ మీడియా చూస్తావా? అర్థమైందా? పేద ప్రజలతో, మన్య ప్రజలతో ఉగాది కార్యక్రమాలు ఆయన చేసుకున్నాడు రోజక్క. అర్థమైందా? ప్రతి సంవత్సరము తిరుపతి తిరుమల దేవస్థానానికి కొన్ని లక్షలు, అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు భోజనాల నిమిత్తం పండిస్తారు. ఆల్రెడీ తిరుపతి వెళ్ళాడు, పండిచ్చాడు, చేపిచ్చారు. ఎందుకు ఉట్టుట్టు నేను మాట్లాడతావు? ఏదో వైఎస్ఆర్సీపీ తరపున మనం మాట్లాడాలి అంతే, జగన్ నీకు పురమాయిస్తాడు మాట్లాడుతావు. అలా కాదు, సబ్జెక్ట్ ఉండాలి, అర్థమైందా? క్లారిటీ ఉండాలి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ బాగా చేస్తుందా, చేయట్లేదా? మీడియా సాక్షి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా, చేయట్లేదా, అది చెప్పు. అర్థమైందా? ఉగాది రోజు మీ ఓడు చెప్పులు వేసుకుంటాడు, జెండా లాగాడా రిపబ్లిక్ డేకి? జెండా ఆవిష్కరణ చేశాడా? అంతే. ఇడుపులపాయ ఏంటి ప్యాలెస్ కట్ చేస్తే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? నీకు తెలీదా జగన్ గురించి? ఈ పేదవాడు చెప్పులు వేసుకుంటే చూడలేడు, బట్టలు వేసుకుంటే చూడలేడు నీ జగన్. ఓ తైకిని ఏం మాట్లాడు? నువ్వు చూస్తావా? వేరే క్యాస్టెస్ ఎవరన్నా మీ దగ్గరికి వస్తే దూరంగా ఉండి మాట్లాడతావు నువ్వు, అది గుర్తుపెట్టుకో. మాట్లాడు. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చెప్పు. నీకు చెట్లప్పుడు రోడ్లు వేస్తున్నాడు, నీ జగన్ ఏమన్నా రోడ్లు వేయించాడు ఎక్కడికైనా? మన్య ప్రాంతాలకు రోడ్లు ఉన్నాయా? కరెంట్లు ఉన్నాయా? వాటర్ ఉందా? ఎవడిస్తున్నాడు వాళ్ళు నీకు ఇవన్నీ? రోడ్లు ఎవడేపిస్తున్నాడు నీకు? కరెంట్ ఎవడేపిస్తున్నాడు? అర్థమైందా? నీళ్ళు ఎవరేపిస్తున్నారు? ఇవన్నీ చూసి మాట్లాడి తెలుసుకో. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు 78 ఏళ్ళు అవుతుంది. ఎవ్వడో పల్లె ప్రాంతాల గురించి కానీ, మన్య ప్రాంతాల గురించి కానీ, రోడ్లు కానీ 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. ఏ రోడ్లు? సిటీలో మెయిన్ రోడ్లకి శిఖాణా లేదు. పాపం తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి అయ్యో అని అలమటించారా? ఏం రోడ్లు ఆంధ్రాలో అని నానా బాధలు పడ్డారు. తెలీదా? లిక్కర్ మాఫియా చేస్తా అన్నాడు, చేశాడా? తన సొంత లిక్కర్ మాఫియా చేశాడు. ఏంటి? అమరావతి తన సంతకం పెట్టిందే కదా, అమరావతిని 3 ముక్కలు చేశాడు. ఏం చేశారు? ఏదైనా సమస్య పూర్తి చేశారా మీరు? పోలవరం పూర్తి చేశారా మీరు? ఏది పూర్తి చేశారు మీరు? పింఛన్ చేస్తానన్నా, పింఛన్ 4000 చేస్తాను, చేసావా? 500 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఏది కరెక్ట్గా చేశారు మీరు? అర్థమైందా? ఏదో బటన్ నొక్కు అంటే నీ వాళ్ళకి, నీకు తెలుసుకున్న వాళ్ళకి బటన్ నొక్కావు. మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు అక్కడ పరిపాలన. ఇళ్ళు ఎవరికి ఆడే ప్లాట్లు గీట్లు ఎక్కడికెక్కడే ఓపెన్ చేసేది ప్రతి ఊళ్ళలో. ఇవాళ చూడు, ఎవరికి ప్లాట్లు రాక అలమటిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రియల్గా వాళ్ళు చేస్తున్నారు, రియల్గా ఇప్పిస్తున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకు. ఏదైనా రియల్ పరిపాలన చెప్పు, షోయింగ్ పరిపాలన చెప్పు. మీ నాన్న అంతే, ఏమన్నా అనుకో, ఇంత అంత కొంత చేశాడు కానీ ఆయన అంతే. ఇలాగా మీరేంటంటే ఫస్ట్ నుంచి రౌడీ విజయాలకి, ఫ్యాషనిజాలకి, మీరు రాజకీయ దుర్మార్గాలకు అలవాటు పడిపోయారు. నిజాయితీగా మీరు ఎప్పుడు చేయలే రాజకీయాలు. అర్థమైందా? మీకు ఎక్కడున్నాయి ఆస్తులు? ఎక్కడున్నాయి? అన్ని ఆస్తులు లక్షల కోట్లు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకసారి చెప్పండి. రోజాక గుర్తుపెట్టుకో, నువ్వు ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ ఉంటే కరెక్ట్గా మాట్లాడు. అర్థమైందా? ఇలాగా ఎక్కడ చేసాడు తెలీదా నీకు? మన్య ప్రాంతానికి వెళ్ళి చేయరా? ఆయన ఉగాది కార్యక్రమాలు చేసుకోవాలా? పిచ్చిగా అన్నా వదిన గారు చక్కగా పూజ చేసుకున్నారు, బయటకు వచ్చి మీ వాళ్ళు ఏమైపోయారు అని విమర్శలు చేస్తుంది. దాని గురించి ఏం చేస్తారు? మీ అన్న వదిన అసలు ఎవరు? అసలు వాళ్ళు ఏంటి? అది ఆ నటనలు ఎందుకు? ఆ నట విశ్వరూపాలు. ఇప్పుడు కమలాసన్ గారు అందుకే పాపం ఆయన సినిమాల నుంచి తప్పుకున్నాడు. ఆయన ఏమో రాజకీయాలకు వచ్చారు. మీరు సినిమాల్లోకి వెళ్ళండి, మీరు సినిమాల్లో బాగా పనికొస్తారు యాక్టింగ్కి. అర్థమైందా? నువ్వు నటించే నటనలో మీడియాలో అందరూ చూస్తుంటారు. దయచేసి
వాళ్ళు ఏం చేస్తున్నారు, నటించొద్దు, జీవించండి, కరెక్ట్గా ఉగాది చేయండి. అర్థమైందా? కరెక్ట్గా మీరు ఒకప్పుడు హిందువులే కదా, పూర్వం హిందువులుగా మారండి, అప్పుడు మీరు ఉగాది చేయండి. అంతేగాని పుట్టిన నటించవద్దు. అదేది ఆ ప్యాలెస్ లో, మా అమరావతి దగ్గర ప్యాలెస్ ఏదో అంటారా, తాడేపల్లి ప్లాసర్స్ లో ప్యాలెస్ లోనేమో తిరుపతి సెట్లు వేసుకున్నారు. ఇట్లాంటి పాల్తు రాజకీయాలు చేయక రాజకీయ రోజక్క, నువ్వు ఏదైనా మాట్లాడితే నిజాయితీగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. సోషల్ మీడియా ఒకప్పటిలా కాదు. అర్థమైందా? తప్పును తప్పులాగానే చూస్తుంది, మంచిని మంచిలానే చూస్తుంది. హాయ్ హాయ్ హాయ్. రోజా మళ్ళీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు గాడులు కాస్తున్నారు, ఆ పండుగ పూట ప్రజలు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రజల్ని పలకరించాలంటే ఆగి పిల్ల ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి పండగ ఉంటుంది. అందుకే ఇప్పుడు జనాలకి ఒకటి ఉంటుంది, ఒకటి అంటే ఏంటంటే కొత్త సంవత్సరం పూట ఫ్యామిలీతో గడపాలని ఆయనకు ఉంటుంది. ఆయన చూసుకోవడం ప్రతి ప్రజల్ని చూసుకుంటున్నాడు. లేదా నీ ఇంటికి వచ్చి పచ్చడి చేయాలా చెప్పు, నేను చేస్తాను వచ్చి ఉగాది పచ్చడి. లేదా ఉగాది పచ్చడి ఏమన్నా లేదా, పులుపు కానీ కారం కానీ మేము ఇస్తాం కావాలితే. మాట్లాడితే ఏలెత్తి చూపించాను పవన్ కళ్యాణ్, నీకు ఏ వంక దొరకలేదు. పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే చెప్పు, రప్పిస్తా అన్నీ. అంతేగాని ఇలాంటి మాట్లాడద్దు, ఓకేనా? ఏది పడితే అది మాట్లాడితే బాగోదు. రోజమ్మ నీకు ఏదో షోలో పెడతాం, కొత్తగా షోలు వస్తున్నాయని చూడు, జంటలు అంట జంటలు. అందరికి పితుకుతామో, పాలే పితుకుతామో, బ్లడ్ పితుకుతామో, కంగారు పడకు, టైం వస్తుంది, అందరికీ పితుకుతాం. మేము మామూలుగానే మేము ఇంకా ఏం చేయకుండానే నీకు చెమటలు కారుతున్నాయి. ఇంకా మామూలుగా ఉంటే నీకు రక్తం కారుతుంది. అవునండి, అందరూ మాట్లాడతారు. కొత్త సంవత్సరం పూట ఏంటంటే మంచి మంచి పనులు చేస్తానని ఉడికిపోయి ఎంత కావాలని రాళ్ళు వేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు రోజా వచ్చి గాడిదలు కాస్తున్నారా? పండగ రోజు వచ్చి బయట చేయాలి కదా, ఒక డిప్యూటీ సీఎం కదా. మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారే పూజ చేశారు, మరి మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తారు. ఏంటి చెయ్యాలండి, చేస్తారు, అందరూ చేస్తారు. ఆయన ఏంటి ఇంట్లో చేయాలో ఎక్కడ చేయాలో నువ్వు చెప్పేసి పని లేదు. జనాలకి ప్రేమ ఇక్కడ ఉంటాడు, ఆయన కొద్దిగా గుండెల్లో ఉంటాడు. మీకులాగా అచ్చులు చేసేసి దొంగతనాలు చేయించేసి గంజాలు కాల్ చేసేసి జనాలు ఏడిపించడం ఇవన్నీ చేసింది మీరు. రోజమ్మ గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనడానికి నువ్వు సరిపోలేవు. నీకు కావాలంటే ఏదైనా షోలో మాట్లాడతాం, కొత్తగా షో వచ్చిందంట జంటలకి, లేదా నేను కూడా జంటగా వస్తాను నీతో పాటు, మన జంటకి వెళ్దాం. అంతేగాని పవన్ కళ్యాణ్ మాట్లాడితే గాజులు కడుతున్నాం ఇది కడుతున్నాం కాదు. ఆవిడ గారితో కలిసి కూర్చోవచ్చు కదా, పూజ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తారు. దాని నుంచి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు భార్యతో చేయాలని అవసరం లేదు, లేకపోతే వీళ్ళతో చేయాలి కాదు. పూజ ఫ్యామిలీతో ఎవరితోనే చేయొచ్చు. ఇప్పుడు గుడికి వెళ్తాం, ఇప్పుడు టైం దారిలో ఎదురవుతుంది, భార్య ఇంటికాడ ఉంటుంది, నేను ఇప్పుడు భార్య తీసుకొని రావాలా లేదా నేనే వెళ్తానా? దేవుడు ఎవరైనా వెళ్ళాల్సిందే, ఒకళ్ళంటే వెళ్తారు, ఇద్దరైనా వెళ్ళొచ్చు. జంటకి వెళ్ళాలని రూల్ లేదు కదా, గుడికన్నా పూజ అన్నా ఎవరైనా చేసుకోవచ్చు. ఉగాది పండుగ ముందు మొత్తం అంటే క్రిస్టియన్స్ తెలుగు అన్న భేదాన్ని ముందుకు తీసుకొచ్చింది. అది బాధే కదండి, భేదమే కదా. ఇప్పుడు అలాగంటే వైఎస్ఆర్ పార్టీలోనే మా జగనన్న ఉన్నాడు, మా జగనన్న క్రిస్టియన్నే. ఇప్పుడు అలాగంటే తప్పే కదా మరి. అంటే ఏంటంటే గొడవలు పెట్టడం ఏంటి కావాలని, ఏంటంటే హిందూ ముస్లిమ్స్కి ఈ క్రిస్టియన్కి గొడవలు పెట్టడానికి కారణం ఏలే. అంటే అక్కడ పార్టీ ఆఫీసులో ఎందుకంటే ఉగాది పచ్చడి అంటే గుళ్ళో ఉంటది, మందు కూడా పార్టీ ఆఫీసులో ఉంటది కదా. అది కూర్చుంది కుర్చీలు కాదు పీటలే అంటున్నారు. నువ్వు చూసావు కదా, కుర్చీలో పీటలో అందరికీ తెలుసు, జనాలకి అందరికీ. ఎవరు ఏం చేస్తారు, వాళ్ళు కుర్చీలే పీటలు వేసుకోరు, కదలలేరు వాళ్ళు. అంటే పీటలు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. పీటలు ఎవరో లేదు, కుర్చీలండి, కుర్చీలు వేసుకొని పెగ్గలు వేసుకొని తాగడమే. ఇప్పుడు అంతా పూజ చేయాలంటే వాళ్ళు గుడికెళ్ళి చేయాల్సింది కదా, పార్టీ ఆఫీసులో చేసి పని లేదు కదా. అక్కడ ఏంటంటే ముందా చొక్కా అన్నీ ఉంటాయి కాబట్టి అలా కావాలని చేసేది అది.